కార్ అక్కడ కాకుండా ఎక్కడెక్కడో పార్క్ చేసేవిట్రా. అక్కడైతే 200 సార్, ఇక్కడైతే 100 రూపాయలే. సేవింగ్. హెయిర్ స్టైల్ బాగుంది సార్. బాంబే కటింగా? వాడు చేసిన జుట్టుకు కాదు, జేబుకి. ఈ పాప ఎవర్రా? ఆ పాప చాలా చిన్న పాప సార్. అది కనపడుతూనే ఉందిలే, ఎవరా అని. పాప పేరు సిరి. పాప ముద్దుగా ఉంది, పేరు కూడా బాగుంది. ఇంతకీ ఎవరు? కొంపదీసి బలహీనమైన క్షణంలో నువ్వు చేసిన పొరపాటుకి బలమైన ఫలితం. చిచి, నేనంత హీనుణ్ణి కాదు సార్. బల అదే సార్, ఆ పాప తండ్రి ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళి ఇంకా రాలేదు. పాప ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళాలట? తిరుపతికి. మరి పోలీసులు చెప్పావా? అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. ఏం ఏర్పాట్లు? ఆ పాప తండ్రి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. నువ్వు దూరడానికి కంతలేదు, మెడకో డోలు. నీకింత ఓవర్ యాక్షన్ అవసరమా? భలేవారు సార్, మనిషికి మానవత్వం ఉండటం కూడా ఓవర్ యాక్షనేనా? సరే, నీ కర్మ, నాకెందుకు? నాకు తెలుసు సార్, మీది చాలా మంచి మనసు. అవసరమైతే పాపని మీ ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఒరే, నేను మీటింగ్ అని బాంబేకి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పాపని తీసుకొచ్చాననుకో, మా ఆవిడ ఏ మీటింగ్ వెళ్ళాను అనుకుంటు. అమ్మో, అంత దూరం ఆలోచించు. లేడీస్ తో అంత ఈజీ కాదురా. నువ్వు కూడా లేడీవే కదా. భాగ్యనగరం. సంఖ్య 46 సరిపోయినది. ఓహ్, ఏమి ఇది ఇంద్రభవనము వలెనున్నది. మనకు ఇంటితో పని గాని ఇంటి వారితో కాదు కదా. ఉత్తర దిక్పాలకుడివి, నవనిధులకు అధిపతివి, యక్షకులాధీశుడమైన నీకేం కర్మ పట్టిందిరా కుబేరా? ఆ మానవాధం అహువా గౌతముడు విన్న చస్తాం. ఆ మానవోత్తముడికి నువ్వు చాకిరి చెయ్యాలిట్రా కుబేరా. ఆగక్కడ. మానవుడికి ఊడిగం చేయమన్నాడే గాని ఎలా చేయాలని చెప్పలేదుగా ముని. చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు.
అయ్యో దయ్యం 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 సారు దయ్యం అవును సారు అదే అంట్లు అవుతుంది అదే బట్టలు ఉతుకుతా ఉంది రాత్రి నాటాలు కొట్టావా అదే లేదు సారు నిజంగా సారు దయ్యమే సారు మీరు రండి సారు చూపిస్తా రండి సారు రండి సారు తొందర రండి రండి ఇదిగోండి సారు అంట్లు తోమేసింది అదిగోండి సారు బట్టలు ఉతికేసింది అటు చూడండి నిజమే సారు నా కళ్ళతో చూశాను ఆ దయ్యం ఉయ్యాలుగుతుంది దయ్యం ఉయ్యాల ఊగుతుంది నిజమే సారు అవునరా దయ్యాలా ఉందిరా లావుగా మొత్తం బంగారం కిరీటం కిరీటం బంగారం దగదగలాడుతా ఉంది లావుగా చేతిలో గద ఉందా పెద్ద కదా అవును గద ఎలా ఉందిరా ఇంతకన్నా పెద్దగా ఉంది సార్ ఇంకా పెద్ద అయ్యో అయ్యో అలాగే చెబుతా ఏంట్రా ఇది చంపకురా మానవాధమా దుష్ట అహో మాత పిత సంపితివి కదరా అబ్బా ఏమైంది సారు అలా రొప్పుతున్నారు అబ్బా ఒళ్ళు ఊనమైంది ఎవడు సార్ ఇలా చేసింది నీకేం తెలియదు కదా అవును సార్ నీకోసమే తెచ్చా ఈ ఐటమ్ దీన్ని వాడితే మొత్తం తగ్గిపోతురా
దంతములు సడలినట్లున్నవి కదా. నవనాడులు కదిలినవి. ఓరీ దుష్టమానవా, కొట్టిన మరీ అంత కక్షగా కొట్టాలట్రా? ప్రాణం పోయింది కదరా. నారాయణ నారాయణ, ఏమిటి కుబేరా ఏదో బాధపడుతున్నట్లుగా ఉన్నావు? మదీయ ప్రారబ్ధము మునీంద్ర. ఆ మానవోత్తముడికి ఊడికము చేయగా నాకు లభించిన ప్రత్యేకమైన బహుమానము. తప్పదు మరి కుబేరా, ఊడిగమంటే ఒళ్ళు వంచి పనిచేయాలి. మరి నువ్వు నీ మంత్రశక్తులు చూపిస్తే కుదరదు కదా. మునీంద్ర, ఒళ్ళు వంచి పని చేయుటయ్యా? నేనా? అది సాధ్యమేనా? కష్టపడితేనే మరి ఫలితం ఉంటుంది. మరి ఇంతవరకు నేను నరించిన ఊడిగము ఇసుమంతైనను ప్రయోజనం లేదు. హతవిధి. నారద మునీంద్ర, ఏమిటి రకము? ఎక్కడిది న్యాయము? నిజంగా నేను అంత తప్పు చేశానా? మీరు దయార్ద్ర హృదయం, ధర్మరక్షకు. ఈ దౌర్భాగ్యంలో నుంచి బయటపడవేసే మార్గం మీరే సూచించాలి. లేకున్నా నాకు ప్రాణత్యాగమే శరణ్యం. అయ్యో కుబేరా, ఎందుకా బేలతనం? నువ్వు అలా కష్టపడుతుంటే నేను మాత్రం చూడగలనా? ఇది నిజంగా ఆలోచించవలసిన సమస్యే. సరేలే, నువ్వు వెళ్ళు, నేను కూడా ఆలోచిస్తాను. కానీ ఉపాయం తట్టే వరకు ఊడిగం తప్పదు సుమా. మొదటికే మోసం రావచ్చు. అంతా నా కర్మ మునీంద్ర. సెలవు. నారాయణ నారాయణ. అప్పుడు ఏమైంది? ముందున్నది అసలు కథ. ఒరే పండు, కోనసీమ అంబాజీపేట నుంచి కూరకి స్పెషల్ గా పనసకాయలు తెప్పించా. అలాగేనండి. ఒరే చెప్పేది వరకుండా వెళ్ళిపోతావు సగంలోను. నలుగురు మనుషులు పెట్టి కత్తులతో కస 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 కొట్టించి పొట్టు. దయచేయండి. నమస్కారం. రండి రండి. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? ముందు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోలేనా? ఆహా, చూడ్డానికి కుబేరుల్లా ఉన్నారు. అయినా పెళ్లి పెద్దగా ఎవరొచ్చినా ఆహ్వానించడమేగా నా పని. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళ ఉన్నావయ్యా, బాగుంది. అందుకే కదండి పెళ్లి పెద్ద పదవి నానెత్తిన పెట్టారు. మొయ్యలేక చచ్చిపోతున్నాను అనుకోండి. మీరు పెళ్లి కొడుకు తరఫారులా కనిపిస్తున్నారు. సరిగ్గా కనిపెట్టారు. ఇంతకు శ్రీనివాసు? నేను చూపిస్తాను. ఆ బాధ్యత నానెత్తి మీద పెట్టండి. రండి. కన్ను చెదిరితే కాలు జారుతుంది మరి. పర్వాలేదు, భూలోకం కూడా అందంగానే ఉంది. అమ్మాయి, ఆ పళ్ళు పొలు ఖర్జూరకాయలు వేరు చేయండి. ఆ పని కూడా చేయలేరా? ఎవరా నువ్వు? అబ్బాయి, ఏమిటిది? కూల్ డ్రింక్స్ అండి. అంటే? ఇది మజా అండి, ఇది థమ్స్ అప్ అండి. అంటే మా అయ్యగారు అంతే చెప్పారండి. ఇది తాగడానికేనా? ఇంతమంది మనుషులు తాగుతుంటే అదేం ప్రశ్న అండి? నేను ఓ రెండా? అబ్బో,
కన్ను చెదిరితే కాలు జారుతుందని చెప్పానా? చూసారా, కన్ను చెదిరింది, కాలు జారింది. ఈ పానీయంలో ఏదో తేడా ఉంది. పానీయంలో కాదు తేడా, మీ కంటికి కనిపించిన కమనీయంలో తేడా. రండి కూర్చోండి. జాగ్రత్త, ఇలా కూర్చోండి. అమ్మో, రసికుడే పెద్ద ఆయన. ఏమన్నా పంతులు గారు, తాళిబొట్టు నా జేబులో ఉంది. అమ్మయ్యా, దొరికారు. మీరు సాయం చేయాలి, అర్జెంట్. ఏమిటిది? నీకు తెలిసే ఉంటుంది, శ్రీనివాస్కి తల్లిదండ్రులు లేరు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు నేనే వాడికి అన్ని. సరే కదా, అంతా ఓకే అనుకుంటుండగా పెళ్లి కూతురు తల్లి తండ్రి వస్తున్న విమానం ఎక్కడో చిక్కడిపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? అదే కదా, ఈ పెళ్లికి సంబంధించినంత వరకు మీరు పెళ్లి కూతురు తండ్రిగా వ్యవహరించి కన్యాదానం చేయాలి. నేనా? అవును, మీకన్నా మంచి కన్యాదాత మాకెవరు దొరుకుతారు చెప్పండి. మానవాధమా, నన్ను మరింత ఉచ్చులు బిగిస్తున్నావు కదరా. కుదరదండి. కుదరదంటే కుదరదు, మరి మిమ్మల్ని ఒప్పిస్తానని మాటిచ్చాను. రండి. అయితే మాట తప్పండి. మాట తప్పడం మీ మానవులకు పరిపాటిగా. ఏమిటండో ఎంతగా మాట్లాడుతున్నారు? మీ మానవులు అది ఇది అని. మీరేమన్నా దేవతలా, యక్షులా, కిన్నెర్లా, కింపురుషులా? రండి రండి. కుదరదు. అవయ్యా మగడా, కుదరదండి. రండి. ఇదిగో శాస్త్రి, ఆ తలంబ్రాల బియ్యం పళ్ళెంలో కొబ్బరి చిప్పలో అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు. ఇది అన్యాయం, నేను కూర్చోను. ఏమిటయ్యా, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గాని నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా. ఎందుకులేండి, ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి. ఊరుకోరా, ఆయన ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఎక్కడో ఈయన సంగతి సరేనండి, పెళ్లి కూతురు తల్లి ఎక్కడా? అమ్మో మర్చిపోయాను. ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి? నేను మీ సంగతి నాకు తెలుసండి. చిన్న కలుగు తవ్వమంటే కొండం తవ్వినంత పని చేస్తారు. అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది. ఏది? అదిగో బ్యూటిఫుల్. మా చుట్టాలు ఆవిడ, నేను అడగంగానే ఒప్పుకుంది. నా మాట అంటే ఆవిడకంత గౌరవం. మరి ఇదిగో ఈలాగా తైతక్కలాడలేదు. ఏమండి, ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి. చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ కాళ్ళు కడుగు పళ్ళే ఉండాలి. మిఠాయి పళ్ళు అనుకుని పట్టుకుపోయాడా వీడి మొహం? రండి రండి, ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి. ఇదిగో ఇంకా ఏమిటండి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదిగో మిమ్మల్ని, మీరు ఇలా వెళ్ళి ఇలానే రండి. అలా వస్తే ఆలస్యం అవుతుంది. నేను కూడా వెళ్తా. సరిగ్గా కూర్చోవాలండి. ఏమిటా మెలికెళ్ళి తిరగడం? అబ్బాయి శాస్త్రి, ఆ కాళ్ళు కడిగి చెంబిలా ఇవ్వు. అమ్మా, మీరు నీళ్లు పోయండి. అయ్యా, పెళ్లి కుమారుడి కాళ్ళు కడగండి. ఏమిటా కడగడం? సరిగ్గా కడగండి. మానవా, ప్రాణములు ఇచ్చుటకు 2 ఘడియలకు ముందు కూడా నా చేత ఊడిగము చేయించుకుంటున్నావు కదరా. పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఏమిటోనండి ఈ పెళ్లి? మన సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలయ్యా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ముసుగేసుకొస్తుంది అని చెప్పారు. పోనివ్వండి పురోహితులు గారు, పెళ్లి ముఖ్యం కానీ సంప్రదాయాలు ఏమైతేనే. అమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో. అమ్మా, బాబు భజంత్రిలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. రెండు నిమిషాలు నటించమంటే ఇంతగా జీవించాలా? కంగ్రాట్స్ రా వేధవా. అమ్మా, పెళ్ళి అయిపోయింది, ఇకనైనా ముసుగు తీసేయచ్చు కదా. బ్రహ్మగారు చెప్పినట్టు తీయొచ్చు కదమ్మా ముసుగు. నువ్వా? అవును, సాక్షాత్తు నీ ముద్దుల కూతురు అనుపమని. అన్యాయం, ఘోరం,
ఈ మానవాధముడా నీ భర్త? ఇతను మానవాధముడే అయితే మీరితనికే ధన సహాయం ఎందుకు చేశారు? అనుపమ, నువ్వు అంటే దేవయక్ష కిన్నర కింపురుషుల్లో నిన్ను భార్యగా పొందడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసా? తెలుసు. నాకది ముఖ్యం కాదు. నేనెవరిని కోరుకున్నాను అనేదే నాకు ముఖ్యం. నేను కోరుకున్నది శ్రీనివాస్ని. యక్షులమైన మనం దేవతలతో సమానం. నిత్య యవ్వనం, అమరత్వం నీకు సహజం. నేడో రేపు కృషించి నశించిపోయే మానవుడతను. మీరా మాట అంటారని తెలుసు. అందుకే నా అమరత్వాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవునన్నా, నాకు దైవత్వం కన్నా మానవత్వమే గొప్పదనిపించింది. ఏ దేవతల గురించి నాన్న మీరు మాట్లాడేది? తన పదవిని కాపాడుకోవటానికి ఎలాంటి వక్ర మార్గాన్నైనా అనుసరించి ఆ దేవేంద్రుడి గురించా, లేక శాప విమోచనానికై ఈ మానవుడి ప్రాణాలు కోరిన మీ గురించా? చెప్పు నాన్న, ఒక్కడిని చూపించు నాన్న మనలో ఇలాంటి ఉత్తముణ్ణి. చివరికి కన్నా కూతురు దగ్గర కూడా చీవట్లు తినే దుస్థితి పట్టిందమ్మా నాకు. మీకు అవమానం కలిగించే పని నేనెప్పటికీ చెయ్యను నాన్న. అది కాదు నా బంగారు తల్లి. నీకు తగిన వరుణ్ణి ఎంపిక చేయడానికి ముల్లోకాలు గాలిస్తున్న నీ తల్లికి నా ముఖాన్ని ఎలా చూపించనమ్మా? నాన్న, రోజు చూపించే మొహాన్ని చూపించండి చాలు. వృద్ధి నువ్వా? సాక్షాత్తు నేనే. ఏ మీరు మోసపడిన మానవ స్త్రీ తిరిగి మీ భార్య అయినందుకు నిరాశగా ఉందా? అదేదో తాత్కాలికంగా అయినా నువ్వు ఆవిడ రూపంలో ఉండడం వల్ల నాకు కను చెదిరి ఉండొచ్చు కదా. ఆపండి మీ దొంగ వేషాలు. మీకు ఒక మానవ కాంత పట్ల తాత్కాలికంగా ఆకర్షణ కలగవచ్చు, కానీ నా కూతురికి ఓ మానవోత్తముడిపై శాశ్వతంగా ప్రేమ కలగకూడదా? నేను మాత్రం ఏమన్నాను వృద్ధి? నువ్వు సరేనంటే నేను సరే. ఏమిటి స్వామి, ఆనందించవలసిన సమయంలో ఇలా ఉన్నారు? నా బాధంతా ఆ తంపుల మారి నారదుల వారి గురించి. ఈ విషయం ఆయనకు తెలిస్తే పనిగట్టుకొని 3 లోకాలు ప్రచారం చేయడా వృద్ధి? నీకా భయం అక్కర్లేదు కుబేరా. నేను ఆ పని ఎప్పుడో చేశాను. నారద మునీంద్ర, చచ్చిపోతున్నాను ఒక్క కలక నీళ్లు జల్లలేక. లేవండి నాయనా, జాగ్రత్తగా లేవండి. సీను, కొంప తీసిన వెంకటస్వామి కాదు కదా? ఏమైనా తప్పులు చెప్పించరా బాబు? గోయిందా గోయిందా. బాబు, ఇంకా ఎవరన్నా దేవతలుగా, దయ్యాలుగా, యక్షులుగా మారేవాళ్ళు ఉంటే ఇప్పుడే మారిపోండి. మాటి మాటికి మూర్ఛపోయే ఓపిక మాకు లేదు. బాబు ఒక్క నిమిషం, ఇది పట్టుకో. ఈయనేంటి చేతిలో చెంబెట్టాడు? మన్నించండి స్వామి. ఎలా మాయమైపోతున్నారు సురభి కంపెనీలాగా? విరూపాక్ష, నీవు కూడానా? ఇంతటి మహావైభోగంలో భాగం పంచుకునే యోగం దొరుకుతుందా స్వామి? అందుకే ఇలా కొంచెం ధైర్యం చేశాను. అయ్యా నారద మునీంద్ర, ఏమిటి వైపరీత్యం? ఇది కూడా తమర నిర్వాకమేనా? నారాయణ నారాయణ. కుబేరా, నీ క్షేమం కోసం, లోక కళ్యాణార్థం ఇటువంటి నిర్వాహకాలు తప్పవు మరి. అంటే అనుపమకు భూలోకం మీద ఆకర్షణ కలుగు చేసింది కూడా. భలేవాడివయ్యా, ఆకర్షణ అంతకు ముందే ఉన్నది. నేను మార్గం చూపించానంతే. ఓ రోజు అనుపమ నా దగ్గరకు వస్తువు తీసుకొచ్చినది. అది నీవు తెచ్చిన హుండీ కానుకలలో దొరికినదేనట. అలనాడు పాండవుల వద్దనున్న ప్రియదర్శిని యంత్రం మనసుల్లోని కోరికలను బహిర్గతం చేసినట్లే ఇది మనుషుల జ్ఞాపకాలను బంధించే యంత్రం అని నేను ఆమెకు చెప్పాను. ఎప్పుడూ ఏదో కొత్తదనాన్ని కోరుకునే ఆమె జిజ్ఞాసను గమనించి ఆ తెర మీద ఇదిగో ఈ మానవోత్తముడు కనిపించేలా చేశాను. పుష్పక ఇక్కడ. అతడిని చూసిన వెంటనే అనుపమ భూలోక విహారానికి బయలుదేరింది. కానీ పలకరించి రమ్మంటే పాణిగ్రహణం చేస్తుందని మనకేం తెలుసు? ఎంత మోసం! ప్రేమలోనూ యుద్ధంలోనూ గెలవటానికి ఏమైనా చేయొచ్చని మీ మానవులే అంటారుగా. సరే, బంగారం రేటు పెరిగింది కదా, మీకో కేజీ నాకో కేజీ గోల్డ్ బిస్కెట్లు అడుగుదావా? అసలే మానవాధముడు అది ఇది అని తిడుతున్నాడు. బిస్కెట్లు అడిగితే కుక్కలం అంటాడు. యక్షులతో పెట్టుకుంటే కుక్షులకే మోసం వస్తుంది. అరేం చేద్దాం? ఎప్పుడైనా పొరపాటున జేబులోంచి ఆ బిస్కెట్ జారిపోతే అప్పుడు చూద్దాం. మనం అడుగుతామని ఎక్స్పెక్ట్ చేసి పంచి కట్టుకొచ్చాడు. నాకు కూడా 2 బిస్కెట్లు ఇప్పించండి సార్.
come in, sir? Yes. They're ready. Shall I call them, sir? ఒక్కొక్కరిని పంపించు. Okay, sir. హలో కూర్చోండి. ఐఎమ్ రఘురామ్ ఫ్రమ్ బవేజాన్ బవేజా కంపెనీ. మీ కంపెనీ గురించి మీ గురించి చాలా విన్నాను. అతి తక్కువ కాలంలోనే ఇంత పేరు డబ్బు. మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? 500 కోట్లు. మీరు సోషల్ వెల్ఫేర్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 2% మేబీ. థ్యాంక్ యూ. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీకు కావాలంటే పెంచుతాం సార్. నాకు కావాలని పెంచే వాళ్ళు నాకొద్దు, మీరు కావాలని పెంచాలి. గుడ్ డే. మూర్తి ఫ్రమ్ టాటా సార్. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? చాలా ఉంది సార్. మీ గురించి మేము చాలా విన్నాం సార్. సోషల్ వెల్ఫేర్ 5%. థ్యాంక్ యూ. మీరెంత గొప్పవారో చదివిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంత చిన్న వయసులో అంత ఇమేజ్ అందరూ ఈ ప్రాజెక్టులో మీకు తెలుసు సార్. మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. టర్న్ ఓవర్ ఎంత? 5,000 కోట్లు. సోషల్ వెల్ఫేర్? సోషల్ వెల్ఫేరా అంటే? ట్రైన్ ఫేరు, బస్ ఫేరు, ఎయిర్ ఫేర్ అయితే ఓకే, కానీ వెల్ఫేర్ అంటేనే కొంచెం కష్టం సార్. Hello, sir. I'm Steven from Bill Gates and Melinda Foundation. Annual turnover? Billion crores, Anukundam. Social welfare? 25%, Anukundam. 25%? Fantastic! నేను మీతో జాయిన్ అవుతున్నాను. ఎవడ్రా అది? బుద్ధి లేదా ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే? మీ బాస్ లా ఉన్నాడు. బాస్? అవునరా. కనిపిస్తున్నాడు కాదు. రాస్కెల్. తలుపు తీరా. డొక్క చెప్పకపోతే వాడు నా పేరు సుందరమే కాదు. ఇడియట్. స్కౌండ్రల్. చెప్పే. గుడ్ మార్నింగ్ సార్. ఆహా, ఎంత గుడ్ మార్నింగ్ కాకపోతే నీ వెధ నోట్తో ఇలా దిగుతుంటాను తప్ప. రండి సార్, కూర్చోండి సార్. నేను మిమ్మల్ని అనలేదు సార్. ఎవడో వెధవ కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేశాడు. విచిత్రంగా వెధవ గొంతు కూడా మీ గొంతులానే ఉంది సార్. 2 minutes సార్. 2 minutes. జస్ట్ 2 minutes సార్. వెధవ టేస్ట్ వీడును. రే, నా పేరు సుందరమే కానీ నేను డ్రైవర్గా పెట్టుకున్నప్పటి నుంచి చంద్రమంద్రం అయిపోయిన రా. అవును, నన్ను ఎన్నింటికి పికప్ చేసుకోవాలరా నువ్వు? 7:30 సార్. ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది సార్. ఈజీగా ఉంటుందని నా కారు కూడా నీ దగ్గర పెట్టుకు తెచ్చావు. ఆటోలో పడుతూ లేస్తూ నా డ్రైవర్ నిద్ర లేపడానికి 10 కిలోమీటర్లు రావాలరా. ఇవాళ ఎవడొచ్చాడా నీ కల్లోకి? అబ్బో, చాలా మంది వచ్చారు సార్, కానీ నాకు బిల్ గేట్స్ నచ్చాడు సార్. ఏంటి బిల్ గేట్సే? ఆయనకేం పోయే కాలం వచ్చింది నీలాంటి వెధవ కల్లోకి రావడానికి? ఆయనకేం రాలేదు సార్, నాకే వచ్చింది. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ పాటికి బిల్ గేట్స్ తో జాయిన్ అయిపోవాడిని తెలుసా మీకు? మీరే డ్రైవింగ్ చేసే కాడికి నాకు యూనిఫామ్ ఎందుకు వేయటం సార్? కర్మ. మళ్ళీ నీకే ఇలియానాతోటో జెనీలియాతోటో డాన్స్ చేసినట్టు కలొచ్చింది అనుకో, నేను సరాసరి వైకుంఠమో కైలాసమో వెళ్ళాలి. సర్లే, కాస్త పేపర్ చదివి పెట్టు. ఆటో కుదుపుల్లో అక్షరం కూడా చదవలేకపోయాను. ఆకలి బాధ తాళలేక పత్తి రైతు ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, ఎయిడ్స్ కి మందు, 100% చదువు సాధించిన ఆంధ్రప్రదేశ్, ఇలాంటి శుభవార్తలు ఏమన్నా చదవరా? అవన్నీ కలలు సార్, ఇవన్నీ పచ్చి నిజాలు. నాకే డబ్బుంటే అసలు ఆకలనే జబ్బే లేకుండా చేస్తాను. పొద్దున్నే ఆదర్శాలు వద్దు. డబ్బు లేనప్పుడు ప్రతివాడు డబ్బా వాయించేవాడే. డబ్బు రాగానే డబ్బాకి సొట్టపడుతుంది. నేను అలా కాదు సార్. సర్లే, నీకు డబ్బు వచ్చినప్పుడు సంగతి కదా. ఇంటర్నేషనల్ వార్తలు ఏమైనా చదువు. మీ ఇష్టం సార్. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఇందా, పర్వాలేదురా, ఇంకా ఈ మాత్రం గౌరవం ఇస్తున్నావు. కాకపోతే మీరు జీతం ఎవరు కదా సార్? ఏడ్చావులే రా. వెధవ్వా కూడా ఆపి నేను చెప్పేది విను. మీటింగ్ త్వరగా అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్కే వచ్చేస్తాను. నువ్వు సెల్ ఫోన్ ఆన్లో ఉంచి నా కాల్ రిసీవ్ చేసుకుని టైంకి వచ్చి నన్ను పికప్ చేసుకోకపోయావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసుగా? మీరు ఆటోలో వెళ్తారు సార్. జోక్ బాగున్నప్పుడు నవ్వాలి సార్. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇదేరా, ఇలా మాయ చేసి నన్ను బుట్టలో వేసేసుకుంటున్నావా? ఏడ్చావులే, టైంకి రా. సార్ సార్. ఓ
అందంగా ఉంటావని ఎన్నిసార్లు చెప్పాలి? పని చూడు పద్మజ. బాధపడకరా. హలో బాస్, ఏంటి కదా? అది నేను చెప్తా. ఏంట్రా బడాస్కర్, ఏమైంది? చిట్టి ఫండ్ బోర్డు తిప్పేసింది. చిట్టి ఫండా? మనోడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందిలే, పేరు చిత్ర. మనోడు మాత్రం ముద్దుగా చిట్టి చిట్టి అని పిలిచేవాడు. ఎర్రగుండు ఉండరా భాస్కర్. అప్పుడే అయిపోలేదు, ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ చిట్టి మనోడి దగ్గర రెగ్యులర్ గా ఫండ్ కలెక్ట్ చేసేది. అలా కలెక్ట్ చేస్తూ మనోడిని నవ్వించి కవ్వించి బక్లీ చూపించి ఒక 5 లక్షలు అయిన తర్వాత మా ఇద్దరం తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుందామని తిరుపతికి వెళ్ళాం. మనోడు గుండు గీంచుకుని బయటకు వచ్చేసరికి చిట్టి జంపు ఫండ్ జంపు. మనోడికి ఈ గ్లోబ్ మిగిలింది. ఊరికనే వాడిని ఎందుకు ఏడిపిస్తారా? వాడు అసలే బాధలో ఉంటే. నువ్వు ఊరుకో బాస్, ఓడి 5 లక్షలు ఎడం చేత్తో సంపాదించుకోవచ్చు. కుడి చేత్తో కేరళ గుట్టికి ఇచ్చేయచ్చు. పదరా అన్నట్టు, అరే గుండు, కేరళలో అమ్ముతారు ఇద్దరు తీసిన గంధం అని, అది రాసుకో. బుద్ధి సంగతి నాకు తెలియదు కానీ జుట్టు మాత్రం ఎక్కడ. ఊరికనే వాడిని ఎందుకు ఏడిపిస్తావురా? లేకపోతే ఏట్రా, బ్రహ్మాండంగా చదువుతారు, గోల్డ్ మెడల్స్ కొడతారు, కంపెనీకి కోట్లు సంపాదించి పెడతారు. ఓ అమ్మాయి చూసి అన్నవగానే గుండు కొట్టించుకొస్తారు. ఈ ప్రేమ దోమ పడవా? ఎక్స్క్యూజ్ మీ. హలో. ప్రేమను అంత తేలిగా తీసేకరా, అందులో చాలా థ్రిల్ ఉంటుంది. ఉంటది మొత్తం ఏక జేబు కింద చిల్లు ఉంటది. నీకేం తెలియదులేరా. ఏంటి, నువ్వు కూడా చిట్టి కోసం ఎదుగుతున్నావా? నేనేం వెతకక్కర్లేదురా, ఆమె నా కోసం వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. నేను ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, నువ్వు హైదరాబాద్ లో నీ ఇంట్లోనే ఉన్నావు కదా? హలేవారు సార్, ఆన్ ద వే సార్. ఎక్కడ దొరుకుతారా బాబు? ఎల్బోర్డ్ లో ఉంది. దెబ్బలేం తగిలేయా? దెబ్బలా అంటే ఏంటి? నేను దెబ్బల కోసం కార్ కింద పడలేదు, థ్రిల్ కోసం పడ్డాను. థ్రిల్లా? కార్ కింద పడితే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసుకోవడం కోసం పడ్డాను. ఎర్రగడ్డలో ఇంత అందమైన పిచ్చాలు కూడా ఉంటారా తల్లి? హెల్ప్ మీ ప్లీజ్. ప్లీజ్. కానీ అన్ని కార్ల కంటే ఈ కారే థ్రిల్లింగ్ గా ఉంది. ఇలాంటి సమాజ సేవ కూడా చేయవచ్చని నాకు తెలీదు తల్లి. నీకు అంతగా కావాల్సి వస్తే మీర్పేట్లోనో హ్యాబిట్స్ లోనో సాయంత్రం 5ంటికి వదులుతాను. ఇక థ్రిల్లే థ్రిల్. నన్ను వదిలే తల్లి. కార్కేం కాలేదు కదా? అమ్మా, ఇంకెవరైనా చూసుకో తల్లి. థ్రిల్ కోసం కారు కింద పట్టవు ఇట్రా బాబు. నాకే దొరుకుతారు ఏంట్రా ఇలాంటి వాళ్ళు.